ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः Esoteric astrologyలో గ్రేస్ కాన్స్టలేషన్స్ అండ్ ప్లానెట్స్ గురించి చదువుకుంటున్నాం. అందులో మనం లాస్ట్ లెసన్లో ఉన్నాం. అందులో మనం ది వెల్ ఆస్పెక్ట్ గురించి కొంత చదువుకున్నాం లాస్ట్ క్లాస్లో. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ చదువుకున్నాం. It knows itself as the transcending well, the well, which is the entire process from the point of initiation, but which limits itself to the gradual expression of that will on account of the limitation of those aspects of itself whose consciousness is not that of the whole. చోట్లో ఈ విల్ ఆస్పెక్ట్ అంటున్నది పనిచేయడంలో ఏమని చెప్తున్నారు అంటే ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్సెండింగ్ విల్ అన్నది. ట్రాన్సెండ్ అంటే మనకి చోట్లో మనం లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ట్రాన్సెండ్ అనేటువంటిది మనకి సప్తఋషుల దగ్గర నుంచి ప్లానెట్స్కి ఆస్పెక్ట్ అందడం అంటుండే దాన్ని ట్రాన్సెండ్ అన్నదాన్ని. సో ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్సెండింగ్ విల్ అన్నారు. అంటే ఈ కాజెస్ కానీ చోట్లో ఇవన్నీ ఎక్కడి నుంచి అయితే వర్తిస్తున్నాయో ఆ దాన్ని విల్ ఆస్పెక్ట్ అన్నారు. దాన్ని ట్రాన్సెండ్ అని అన్నారు. దాన్ని ట్రాన్సెండింగ్ వెల్, ద వెల్ విచ్ సీస్ ద ఎంటైర్ ప్రాసెస్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఇనిషియేషన్. సో ఎంటైర్ ప్రాసెస్ అంటే సాధన అనేటువంటి దాంట్లో లేదా ఈ చైతన్యం అనేటువంటిది మొత్తం 7 కక్షల్లోనూ హయ్యెస్ట్ పాయింట్ ఏంటంటే విల్ ఆస్పెక్ట్. అక్కడి నుంచి మొత్తం సమస్తమును వీడు పాయింట్ ఆఫ్ ఇనిషియేషన్గా ఉంటుండే దాని నుంచి మొత్తం అంతా కూడా సమస్తం అంటే విల్ ఆస్పెక్ట్ నుంచి మొత్తాన్ని వీడు అంటే ఎలా సృష్టి అంటే దిగి రాబడింది, ఎలా వీడు ఇనిషియేట్ అవ్వబడుతున్నాడు, ఇదంతా కూడా ఎక్కడ వీడికి అవగాహనలో చక్కగా నిలుస్తుందంటే వీడు విల్ ఆస్పెక్ట్కి వెళ్ళినప్పుడు చక్కగా దీని గురించి ఒక పరిపూర్ణమైనటువంటి ఇది వీడికి నిలుస్తుంది అన్నమాట. పాయింట్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నదాన్ని. బట్ విచ్ లిమిట్స్ ఇట్ సెల్ఫ్ టు ద గ్రాడ్యువల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్ వెల్, which limits itself to the gradual expression of that will on account of the limitation of those aspects of itself whose consciousness is not that of the whole. ఈ ఒకే ఒక చైతన్యం అనేకముగా దిగి వచ్చింది. ఉదాహరణకు సంకల్పం, సృష్టిలోకి సంకల్పం అంటే దిగి వచ్చింది. దిగి వచ్చినటువంటి సంకల్పం ప్రతి జీవుల్లో కూడా ఒక సంకల్పం అంటున్నదిగా ఉంది. సో ఈ అనేకమైనటువంటి విల్ ఆస్పెక్ట్స్ అనేటువంటిది వర్తిస్తున్నప్పుడు దానికి సంబంధించిన దాంట్లో ఇది ఒక నీటి బిందువు లాంటిది. ఒకే ఒక దివ్య సంకల్పంలో జీవుడియోలో పనిచేస్తున్నటువంటి ఒక సంకల్ప శక్తి అనేటువంటిది ఒక బిందువు లాంటిది. అలా పనిచేస్తాను. విచ్ లిమిట్స్ ఇట్ సెల్ఫ్ టు ద గ్రాడ్యువల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్ విల్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది లిమిటేషన్స్ ఆఫ్ దోస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ whose consciousness is not that of the whole. ఇటు ఎందుచేత దీనికి ఇది అంటే జీవుడిలో ఉంటుండే సంకల్పం, చోట్లో ఉంటుండే సంకల్పం అంతగా ఎందుకు పనిచేయట్లేదు అంటే బికాస్ ఇట్ హ్యాస్ కన్ఫైన్డ్ ఆర్ ఇట్ హ్యాస్ లిమిటెడ్ టు ఇట్స్ ఓన్ బాడీ ఆర్ ఇట్స్ ఓన్ లైఫ్ ఆర్ ఇట్స్ ఓన్ పాయింట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అందు గురించి అక్కడ ఇక్కడ పనిచేస్తున్న సంకల్పమే అయినా వీడిలో ఇంతవరకే పనిచేస్తుంది, అక్కడ అంతగా పనిచేస్తుంది. సంకల్పం అంటుండే పేరు ఒకటే,
విషయం అదే. కానీ ఇందులో 1 యూనిట్గా ఉంది, అందులో 100 యూనిట్స్గా ఉంది. 100 యూనిట్స్గా ఉన్నటువంటి సంకల్ప శక్తి వాడిలో సృష్టిలోకి దిగిరావాల్సినది ఇవన్నీ కూడా వస్తుంటుంది అక్కడి నుంచి. ఇది జీవుడిలో సంకల్ప శక్తి అనేటువంటిది వాడి లైఫ్ వరకు, లేదా వాడికి లైఫ్లో ఏర్పడవలసినటువంటి విషయాల వరకు అంతవరకు ఏర్పడుతుంది. అది తేడా. That which initiates sees the end from the beginning and works towards the goal. That which initiates, ఏ ప్రజ్ఞ అయితే ఈ విల్ ఆస్పెక్ట్లోకి ఇనిషియేట్ అవ్వబడుతుందో, ఇట్ సీస్ ద హోల్ అండ్ ఇట్ సీస్ ద ఎండ్. మొత్తాన్ని దర్శించగలిగేటువంటిది. సో విల్ ఆస్పెక్ట్గా పనిచేయగలగడం అటువంటిది సిద్ధించినప్పుడు మొత్తాన్ని వీడు చూడగలుగుతాడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూడగలుగుతాడు, ప్రస్తుతం ఎలా ఉంది అనేటువంటి చూడగలుగుతాడు, గతంలో ఎలా ఉంది మొత్తం అంతా కూడా చూడగలుగుతాడు. ఎందుకంటే అక్కడి నుంచే సంస్థను దిగి వచ్చింది కాబట్టి. From the beginning and works towards the goal in progressive stages, not for itself, but for those aspects which are still limited. Not for itself. దేనికి ఇది వర్తిస్తుంటుంది? ఈ మొత్తాన్ని దర్శించగలగడం అనేటువంటిది నాట్ ఫర్ ఇట్ సెల్ఫ్, బట్ ఫర్ దోస్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ స్టిల్ లిమిటెడ్, అన్అవేర్, బ్లైండ్ అండ్ అన్సింగ్ అండ్ అన్రీజనింగ్. వీడు మొత్తాన్ని వీడు చూడటం దేనికి అంటే వెనక వీడు ఏ బండి ఎక్కాలో తెలియడం అంటున్నది కాదండి. ఇక్కడికి ఎంతోమంది ఎన్నో రకాలుగా అయినటువంటి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళని గైడ్ చేయడానికి వీడికి సులభం అవుతుంది మార్గం, లేదా వాడిని గైడ్ చేయడానికే ప్రధానంగా వీడు సంకల్ప శక్తి అంటున్న దాంట్లో పిలుచుకుంటాడు. అంటే మనం ఎటు వెళ్ళాలి అనేటువంటిది దర్శింపడడం ఒకటి. ఇంకొకటి ఏమిటంటే దెర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ అన్అవేర్, దెర్ ఆర్ విచ్ ఆర్ స్టిల్ లిమిటెడ్, అన్అవేర్, బ్లైండ్ అండ్ అన్సీయింగ్ అండ్ అన్రీజనింగ్. అనేకమైనటువంటి వాళ్ళకి, తెలియనటువంటి వాళ్ళకి తెలియజెప్పడానికి వీరికి మార్గం అంటున్నది సూచింపబడుతుంటుంది. ఏమన్నారు? దట్ విచ్ ఇనిషియేట్స్ సీస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ and works towards the goal in progressive stages, not for itself, but for those aspects which are still limited. Not for itself, but for those aspects which are still limited. వీడు దేనికి వీడు అంటే వీడు ఉదాహరణకి వీడు ఎంఎస్సి పిహెచ్డి ఇవన్నీ ఎందుకు చదువుతున్నానంటే, లేదండి నాకు భవిష్యత్తులో మంచి ఉద్యోగం రావడానికి ఇవన్నీ చదువుకుంటున్నానండి. అది కాదు సార్. ఇక్కడ విద్య రానటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన గ్రామంలో లేదా మన ఊర్లో. వాళ్ళకి ఏదైనా ఒక ముక్క చెప్పాలంటే నేను ముందు బాగా చదువుకొని ఉండాలి. నేను బాగా చదువుకోగలడం అనేటువంటిది ఏర్పడిన తర్వాత వాళ్ళందరికీ కూడా చక్కగా నాకు తెలిసినటువంటి విషయం చక్కగా వాడికి ఎలా చదువుకోవడం చేత వాడు చక్కగా ఉత్తీర్ణుడు అవుతాడో అది చెప్పడానికే ఈ చదువు అనేటువంటిది. జీతం అనేటువంటిది ఇస్తున్నారు కరెక్టే, కానీ జీతం అనేటువంటిది అది పెద్ద పాయింట్ కాదు. సృష్టిలో పనిచేస్తున్న వాడు ప్రతి వాడికి కూడా జీతం ఉంటుంది. అది ప్రభుత్వం ఇవ్వాలా లేదా మన యజమాని ఇవ్వాలంటే దాంతో సంబంధం లేకుండా సృష్టి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాడు, అందుగురించి వాడికి జీతం ఇస్తారు. అది వాడే ఇవ్వక్కర్లేదు. ప్రకృతి మాత అనండి, లేదా పురుషుడు అనండి, లేదా దైవం అనేవాడు ఆయన ఇస్తాడు జీతం. వీళ్ళే ఇవ్వక్కర్లేదు జీతం. అది 1000 రూపాయలు వస్తుంటుంది, దట్స్ ఆల్ రైట్. 1000 రూపాయలు రాకపోయినా వీడికి రావాల్సింది వీడికి వస్తుంటుంది. ఏంటి ఇక్కడ జరగవలసిందంటే కనుక మనం జీవిస్తూ ఉన్నాం, మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు జీవించడానికి మనం ఏమైనా మనకన్నా కింద ఉన్నటువంటి వాడిని పైకి తీసుకెళ్ళడానికి మనం ఏమైనా ఉపయోగపడుతున్నామా? ఇది ఒకటే పాయింట్. అది చేస్తున్నటువంటి జీతం ఆటోమేటిక్గా వస్తుంటుంది. సో అన్సీయింగ్ అండ్ అన్రీజనింగ్ అన్నారు దాన్ని. నెక్స్ట్ పాయింట్, ఇట్ నోస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ది ట్రాన్స్మిటింగ్ వేల్. అదే విల్ ఆస్పెక్ట్ రాసులు దానికి అందినప్పుడు ఇట్ నోస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ది ట్రాన్స్మిటింగ్ వేల్ అన్నారు. సప్తర్షుల దగ్గర విల్ ఆస్పెక్ట్ పనిచేస్తుంటుంది. ఆ లెవెల్లోనూ గ్రహములు ఉన్నటువంటి స్థితిలో కూడా విల్ ఆస్పెక్ట్ పనిచేస్తుంది. సో అక్కడ పనిచేస్తున్నటువంటి విల్ ఆస్పెక్ట్ని ట్రాన్స్మిటింగ్ విల్ అన్నమాట. వర్కింగ్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ సింథసిస్, స్టెప్పింగ్ డౌన్ ద ఎనర్జీస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ లైన్ విత్ ద క్రియేటివ్ ఎవల్యూషనరీ ప్లాన్. సో ట్రాన్సెండ్ లెవెల్లో నుంచి ట్రాన్స్మిటింగ్ స్టేజ్లోకి తీసుకుంటుండే దాన్ని స్టెప్పింగ్ డౌన్ అన్నారు. సో అక్కడ కూడా విల్ ఆస్పెక్ట్ పనిచేస్తుంది, బట్ విల్ ఆస్పెక్ట్ ఈస్ వర్కింగ్ యాజ్ ట్రాన్స్మిటింగ్ ఇక్కడ. సో విల్ ఆస్పెక్ట్ అంటున్నది ఒక్కొక్క లెవెల్లో ఎలా పనిచేసుకుంటూ వస్తుంది అంటున్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. ఇక్కడ పనిచేస్తున్నటువంటి దాన్ని ఏమన్నారంటే ట్రాన్స్మిటింగ్ విల్ అన్నది. ఇది
Stepping down, the energy is distributed in line with the creative evolutionary plan. ఆ సప్తర్షుల నుంచి తీసుకోబడినటువంటి ఎనర్జీస్ని ఇంకొంచెం ఘనీభవించి రాసులకు అందివ్వబడుతూ ఉంటుంది. ఈ విల్ ఆస్పెక్ట్ ఇక్కడ పనిచేస్తున్నటువంటి విల్ ఆస్పెక్ట్ అంటే రాసుల్లో పనిచేస్తున్నటువంటి విల్ ఆస్పెక్ట్ సప్తర్షుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఎనర్జీస్ని ఇంకొంచెం ఘనీభవించి అది కిందకి అందించడానికి అది చేస్తుంటుంది. దాన్ని ఏమన్నారంటే దాన్ని అవగాహనలోకి తెచ్చుకోవడం లేదా దాన్ని వినియోగంలోకి తెచ్చుకోవడం, దాన్ని ఏమన్నారంటే స్టెప్పింగ్ డౌన్ అన్నారు. ఎవల్యూషనరీ ప్లాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో వాళ్ళ పాత్రత వాళ్ళు వహించి జీవిస్తూ ఉంటారు. The life of our planet carried forward in three major stages, particularly from the consciousness angle. So life of our planet, మన ప్లానెట్ యొక్క పరిపూర్ణమైనటువంటి దాని యొక్క అది ఎందుచేత ఏర్పడిందో దాని యొక్క పరిపూర్ణత అంటున్నది నిర్ణయింపడడం మూడు కక్షల్లో జరుగుతుంటుంది అన్నారు. ఒకటి శంబళ అన్నారు, ఇంకొకటి హైరార్కీ అన్నారు, మూడు హ్యుమానిటీ అన్నారు. ఈ 3 లెవెల్స్లో ప్లానెట్ ఆస్పెక్ట్ అంటున్నది పరిపూర్ణతకు తీసుకెళ్ళబడుతుంటుంది. శంబళ, ది హైరార్కీ అండ్ ది హ్యుమానిటీ. From thence, the transmitting life moves outward into all the other kingdoms of nature. So, a transmitting will ఏం చేస్తుంది? Life moves outward into all the other kingdoms of nature. ఈ రాసుల నుంచి అందివ్వబడుతున్న ఎనర్జీ మొత్తం అన్ని కింగ్డమ్స్కి ఎనర్జీస్ అందివ్వబడడం అంటే జరుగుతుంటుంది. రాసుల్లో ఉన్న ఎనర్జీస్ అది. Each great center is therefore a transmitting agency. The fourth great hierarchy, the human kingdom, is the agent through which eventually the energies of Shambhala and of the hierarchy will be focused for the redeeming of the life of all the subhuman kingdoms. So subhuman kingdoms లో ఉన్నటువంటి ఎనర్జీస్ ఎలివేట్ అవ్వడానికి ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ హ్యూమన్ కింగ్డమ్ ద్వారా the energies that are received from the Shambhala and hierarchy will be utilized for the uplifting of the subhuman kingdoms. అది ఇక్కడ. సో మానవుడు జీవిస్తూ ఉన్నప్పుడు తనకన్నా కింద లెవెల్లో ఉన్నటువంటి వాడిని అప్లిఫ్ట్ చేయడానికి వీడు ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు, ఎప్పుడు ఆ పనిలో ఉంటుండాలి. మన చుట్టూగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది సబ్హ్యూమన్ కింగ్డమ్స్ ఉన్నాయి, వాటిని అప్లిఫ్ట్ చేయడానికి మనం ఎప్పుడు కూడా సాధన చేస్తూ ఉండాలి. This can only take place when humanity can work with the focused will engendered by the life of Shambhala, inspired by love, fostered by the hierarchy, and expressed to the intellect which humanity itself has developed. All of this used dynamically and consciously under the pressure of that which is higher and greater than Shambhala itself. ఇవన్నీ కూడా మానవుడు భూమి మీద పనిచేస్తున్నప్పుడు వీటికి ఎనర్జీస్ ఫ్రమ్ శంబళ ఒకటి వస్తుంటుంది. వస్తున్నటువంటి ఎనర్జీస్కి వీటి లవ్ ఆస్పెక్ట్ కలుపుకోవాలి వీడు ఎప్పుడు కూడా. సో దాన్ని కలుపుకొని ఫోకస్డ్ విల్ అన్నారు, శంబళ అన్నారు, ఇన్స్పైర్డ్ బై లవ్ అన్నారు, ఫాస్టర్డ్ బై ద హైరార్కీ. హైరార్కీ వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చక్కగా వీడు అవగాహనలో తెచ్చుకోవడం, వాళ్ళతో అనుసంధానం చెందడం, వాళ్ళతో ఫాస్టర్ అవ్వాలి వీడు. సో వాళ్ళతోటి ఇదవుతుండడం. ఫాస్టర్డ్ బై ద హైరార్కీ will be focused for the redeeming of the life of all the subhuman kingdoms. Inspired by love, hierarchy, fostered by the hierarchy and expressed through the intellect. ఇదంతా కూడా ఎవరు మనలో ఈ తెలివి అనేటువంటిది పనిచేస్తుంటుంది సార్, దాని ద్వారా చేయాలి. అంటే మన యొక్క బుర్రలో ద్వారానే ఇదంతా పనిచేస్తుంటుంది. అందులో ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి శంబళ నుంచి అందుతున్న ఎనర్జీస్ ఒకటి, లవ్ ఆస్పెక్ట్ ఒకటి, హైరార్కీ గైడెన్స్ ఒకటి. ఈ మూడు కూడా వీటిలో తెలివి అంటున్నది ఎక్కడ పనిచేస్తుందో ధ్యానం చేయండి, అక్కడికి ఇవన్నీ కూడా అందుతున్నాయి. సో వాటిని అక్కడ స్వీకరించి వీడు విచ్ హ్యుమానిటీ ఇట్సెల్ఫ్ హ్యాస్ డెవలప్డ్ all of this used dynamically and consciously under the pressure of that which is higher and greater than Shambhala itself. సో ఇవన్నీ కూడా అంటే శంబళ నుంచి రాబడుతుంటున్న ఎనర్జీస్ అంటే చోటులో సంకల్ప శక్తి. చోటులోకి సంకల్ప శక్తి ఎక్కడి నుంచి విచ్చుకుంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది చోటులోకి సంకల్ప శక్తి అంటే, సో రాసులకి ఎక్కడి నుంచి వస్తుంది అనేది సంకల్ప శక్తి అంటే సప్తఋషుల నుంచి సంకల్ప శక్తి అనేటువంటిది రాసులకు వస్తుంది, రాసుల నుంచి శంబళకు వస్తుంది, శంబళ నుంచి మొత్తం గ్రామాలన్నిటికి కూడా వస్తుంది, మొత్తం సౌరమండలానికి అంతా కూడా వస్తుంది. ఇది సో విచ్ ఇస్ అండ్ గ్రేటర్ దాన్ శంబళ ఇట్ సెల్ఫ్ అదన్నారు.
It knows itself as the transforming will, or that sustained applied process which brings about the needed mutations and changes through the action of constant incentive of the will to good. సో ఈ రాసులు చెందుతున్న ఎనర్జీస్ నెక్స్ట్ ఏమవుతుంది, గ్రాములకు అందివ్వబడడం. గ్రాములకు అందివ్వబడడం అన్నటువంటి జరుగుతున్నప్పుడు అక్కడ కూడా వాటిలో ఉన్నటువంటి సంకల్ప శక్తి, ఈ సంకల్ప శక్తి ఇక్కడ పనిచేస్తున్నటువంటి దాన్ని అన్నారు ట్రాన్స్ఫార్మింగ్ అన్నారు. సో ట్రాన్స్ఫార్మింగ్ విల్ అన్నారు. ఈ ట్రాన్స్ఫార్మింగ్ విల్ ఇక్కడ పనిచేస్తున్నది ఏం చేస్తుంది అంటే, ఆర్ దట్ సస్టైన్డ్ అప్లైడ్ ప్రాసెస్ విచ్ బ్రింగ్స్ అబౌట్ ద నీడెడ్ మ్యూటేషన్స్. సో మ్యూటేషన్స్ అంటే కల్పిస్తుంటాయి. మ్యూటేషన్స్ అండ్ చేంజెస్ టు ది యాక్షన్ ఆఫ్ దట్ కాన్స్టెంట్ ఇన్సెంట్ ఆఫ్ ద విల్ టు గుడ్. వీడిలో విల్ టు గుడ్ అంటున్నదిగా పనిచేస్తుంది. ఈ ట్రాన్స్ఫార్మింగ్ విల్ వచ్చి ఏం చేస్తుంది అంటే వీటిలో విల్ టు డూ గుడ్ అంటున్నదిగా పనిచేస్తూ వీడిని ఒక వీడు ఎవరితోటి స్నేహం చేస్తేనో లేదా వీడు ఎవరితోటి బాండ్ ఫామ్ అయితే వీడికి అప్లిఫ్ట్మెంట్ ఉంటుందో అటువంటి ఆస్పెక్ట్ చేసి పెడుతుంది ఈ ట్రాన్స్ఫార్మింగ్ విల్ అంటున్నారు. సో గ్రామాలు అనేటువంటి మనకి ఏం చేస్తున్నాయంటే అవి తీసుకుంటున్న విల్ ఆస్పెక్ట్ జీవుడిలో విల్ టు గుడ్ అంటూ చేస్తాం. ఒక మంచి పని చేయడం, దానం చేయాలి. వీడు ఎప్పుడు కూడా ఎవరికి దానం చేయలేదు. వీడికి చెప్తాడు, నాయన నీ ఉద్యోగం పోయింది, నువ్వు ఏదో పలానా వాడికి నువ్వులు దానం చేయి, లేదా పలానా ఇది చేయి అది చేయి, ఏవో చెప్తారు. ఇప్పుడు కూడా ఎవరికి ఏది మంచి పని చేయనటువంటి వాడికి వీడికి ఒక మంచి పని చేయించడం అంటున్నది గ్రహములు నేర్పుతాయి. ఈ నేర్పడం అంటున్నది మొదలు పెడతాయి అక్కడ వీడికి. అలా నేర్చుకుంటూ 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 వీడు ముందుకు వెళ్తుంటాడు. ఒకనొక రోజు ఆ గ్రహములు అంతా బాగున్నా కూడా వీడు చక్కగా మంచి పని చేయడం అంటున్నది దానిలో దిగుతాడు. అది ఈ ట్రాన్స్ఫార్మింగ్ విల్ అంటున్నది వీళ్ళలో ఉండి చేయిస్తున్నటువంటి పని. Yet at the same time, it is not identified in any way with the process. These mutations producing transformation of the one into the many, and later in time and space of the many into the one, are carried forward from a point, from one to many, and from many to one, and just focused dynamic will, the point in the center, which changes not but remains ever immovably subject to its own inherent purpose. Ever immovably. పవిత్ర మండల మధ్యవర్తి, ఆయన ఎప్పుడు కేంద్రంగా ఉంటుంటాడు, ఆయన చుట్టూ మొత్తం అంతా జరుగుతుంటుంది. సో ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మింగ్ విల్ అంటున్నది ఏం చేస్తుంటుంది అంటే, ఈ మ్యూటేషన్స్ అంటుంటే జస్ట్ వన్ ఇంటూ ద మెనీ, దీస్ మ్యూటేషన్స్ ప్రొడ్యూసింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వన్ ఇంటూ ద మెనీ. కే ఒక్కడు అనేకంగా అవ్వడం, అనేకంగా ఉంటుంటే వాడు ఒక్కడు కావడం. దీనికి ఏమిటి సాధన అంటే కనుక, మనలో ఏ ప్రజ్ఞ అయితే పనిచేస్తుందో మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు అదే ప్రజ్ఞ పనిచేస్తాం. సో మనకి ఏ ధర్మములు అయితే వర్తిస్తాయో మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి అవే ధర్మములు వర్తిస్తుంటాయి. మనకి ఏ కష్టం అయితే వచ్చినట్టుగా మనం భావిస్తుంటామో అటువంటి కష్టం వేరేవాడికి కూడా కలుగుతుంటుంది అన్నటువంటిది మేలుకొల్పింపబడటమే ఈ సంకల్పం జీవుల్లో పనిచేయడం యొక్క ప్రథమోద్దేశం. అంతమించి ఇంకేం లేదు. సో ఫ్రమ్ వన్ ఇంటూ ద మెనీ అని అన్నారు, ఫ్రమ్ మెనీ టు ద వన్ అన్నారు. అంటే 10 మంది ఏ రకంగా అయితే జీవిస్తున్నారో వీడు ఆ రకంగా జీవించగలగడం అంటున్నది వీడు సాధనలో ఏర్పాటు చేసుకోగలడం అంటున్నది వీడికి ఇవ్వబడినటువంటి సాధన. మనకు ప్రత్యేకత అవసరం లేదు. ప్రత్యేకత అంటున్నది ఎప్పుడు ఉండాలి, దేనికి ఉండాలో దానికి ఉండాలి, అంతే. ప్రతిదానికి ప్రత్యేకత అక్కర్లేదు. అందరికీ ఎటువంటి దేహం అయితే ఉందో వీడికి అటువంటి దేహమే ఉంది. అందరు ఎటువంటి వాళ్ళు, వీడు అటువంటి వాళ్ళే, వేరేదేం లేదు. ప్రత్యేకత అంటే దేనికంటే 10 మందికి ఏదైనా ఒక మంచి పని చేయడానికి వీడు కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులు, కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయములకు అందేపడతాయి. అంతవరకే ప్రత్యేకత. ఎందుకంటే వీడు 10 మందికి మంచి చేద్దాం, 10 మందికి మంచి చేయడంలో వీడు ఉన్నాడు, అంతే. అంతవరకు ప్రత్యేకత. మిగిలిన విషయాల్లో ఈజ్ కామన్, అది బాగా తెలుసుకోవాలి. 10 మందికి నేను ఏదో మంచి చేస్తున్నాను కాబట్టి నాకు ఉన్నతాసనం వేయండి అని అనకూడదు వీడు ఎప్పుడు కూడా. అది భగవంతుడి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. బ్యాంక్ మేనేజర్ గారు 10 మందికి ఆ గ్రామంలో ఉంటున్నాడు, అందరూ డబ్బులు పంచుతున్నారు కదా అని వాడికి ప్రత్యేకమైనటువంటి స్థానం అంటే అవసరం లేదు. ఆ డబ్బులు ఇవ్వడం వరకే వాడికి ఆ ఆఫీసు. అది బయటకు వచ్చిన తర్వాత ఈజ్ వన్ విత్ ద విలేజ్ పీపుల్, అలా ఉండాలి అది. సో వీడిలో వన్ టు ద మెనీ అండ్ మెనీ టు ద వన్ అని చెప్పిన తర్వాత ఏమని చెప్తున్నారంటే, వీడు మెనీ ఇంటూ ద వన్ ఆర్ క్యారీడ్ ఫార్వర్డ్
ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ఫోకస్డ్ డైనమిక్ వేల్. ఇవన్నీ కూడా వన్ అంటున్నది ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, పాయింట్ ఇన్ ద సెంటర్ అన్నారు, విచ్ చేంజెస్ నాట్ బట్ రిమైన్స్ ఎవర్ ఇమ్మోబిలైజ్ సబ్జెక్ట్ టు ఇట్స్ ఓన్ ఇన్హెరెంట్ పర్పస్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇన్హెరెంట్ పర్పస్. దానిలో ఆ పర్పస్ ఆస్పెక్ట్గానే మెనీ అంటున్నది ఒక దానిలోకి వెళ్ళిపోతుంది. మెనీ అంటున్నదిగా ఉంటుంటున్నది ఒక దానిలోకి వెళ్ళిపోవడం అంటున్నది, అంటే విల్ ఆస్పెక్ట్లోకి మొత్తం అంతా ముడుచుకుపోవడం అంటున్నది ఎప్పుడు జరుగుతుందంటే ఆ ఇన్హెరెంట్గా ఒక పర్పస్ అంటుంటుంది, ఆ పర్పస్లోకి ఇదంతా వెళ్ళిపోతుంది. లేకపోతే వేరే ఉద్దేశాలు వేరే విషయాలు ఏమి ఉండవు ఇక్కడ. పాయింట్ ఇన్ ద సెంటర్ అన్నారు దాన్ని. When the disciple on the initiate can stand also at the center as the transforming will, he can then bring about the needed changes in the form nature without identifying himself with it or being himself affected by the changes. ఇక్కడ ఒక సాధన చెప్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. When the disciple or the initiate can stand also at the center as the transforming will అన్నారు. వీడు జీవుడుగా ఉంటున్నటువంటి వాడు వీడు ట్రాన్స్ఫార్మింగ్ వీల్గా వీడు అయ్యాడు అనుకోండి. ట్రాన్స్ఫార్మింగ్ వీల్గా అవ్వడం అంటే కేంద్రంలో వీడు ఉండడం అంటున్నది జరుగుతుంది అనుకోండి. పరిధిలో ఉండడం అంటే నేను ఫలానా అంటున్నదిగా తెలియబడటం. వీడు కేంద్రంలోకి రావాలి. అలా కన్నులు మూసుకొని ధ్యానం చేయండి, నాలో కేంద్రంగా ఎక్కడ నేను తెలియబడుతున్నాను, అలా ధ్యానం చేయండి. ధ్యానం చేస్తుంటే వీడు ఈ దేహం నేను కాదు, ఈ భావములు నేను కాదు, ఇలా అన్నిటికీ ఇలా విడిపోతాడు, వెనక్కి ఎలా విడిపోతాడు. ఇలాంటి సాధన చేయడానికి ఇంకొక రహస్యం ఏంటంటే వీడికి తేలిగ్గా వీడికి సాధన నిలబడాలంటే ఒక ఎత్తైన ప్రదేశాల్లో వెళ్ళి కూర్చోవాలి. ఎత్తైన ప్రదేశాల్లో వెళ్ళి కూర్చున్నప్పుడు వీడికి సాధన చాలా సులభంగా వస్తుంది. సో ఇవన్నీ నేను కాదు అంటున్నది అలా వెళ్ళిపోతే అలా కేంద్రంలో వీడు నిలుస్తాడు. కేంద్రంలో ఎప్పుడైతే వీడు నిలుస్తాడో అప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్తున్నాను. When he is at the center, the form, without identifying himself with it, being himself with it, he can then bring about the needed changes in the form nature without identifying himself with it. అప్పుడు వీడు దేహంలో ఏం మార్పులు అవసరమో ఏం సర్దుబాట్లు చేయాలో అవన్నీ వీడు చేసుకుంటాడు. అంటే గ్రాములు వీడిలో ఏవైతే చేస్తున్నాయో గ్రాములు అటువంటి స్థితిలో వీడు వెళ్ళాలి. అంటే దాని అన్నారు ట్రాన్స్ఫార్మింగ్ విల్ అన్నారు. ట్రాన్స్ఫార్మింగ్ విల్ అంటే ఏంటి, వీడికి కేంద్రంగా ఉంటుంది స్థితి. కేంద్రం నుంచి పరిధికి వ్యాపించాయి కదా గ్రాములన్నీ కూడా. అందుగురించి వీడు కేంద్రంగా ఉంటుంది దానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వీడిలో దట్ మీన్స్ విల్ నాట్ బి ఐడెంటిఫైడ్ విత్ హిస్ బాడీ. అప్పుడు వీడు బాడీలో చేంజెస్ ఏవైతే కావాలో అవన్నీ చేంజెస్ అవుతాయి. అవన్నీ చేంజెస్కి వీడు కావాల్సినటువంటి ఏర్పాటు వీడి దేహంలో చేసుకుంటాడు. సో మన భావములు కానీ మన ఒక విషయములు కానీ మన యొక్క ఆలోచనలు కానీ మన యొక్క ఉద్దేశములు కానీ అవన్నీ మారాలి అంటే ఏం చేయాలంటే మనం కేంద్రంకి వెళ్ళిపోయి కూర్చోవాలి. కేంద్రంలో ఉంటే నెమ్మదిగా ఏమవుతుందంటే మన యొక్క భావములు మారిపోతాయి, మన యొక్క ఆలోచన విధానం మారుతుంటుంది, మన యొక్క సిచ్యువేషన్స్ మారిపోతాయి, మన యొక్క గ్రహణ శక్తి ఇవన్నీ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతాయి. ఇవన్నీ జరుగుతాయి. Being himself affected by the changes, this may serve to make the meaning, my meaning clear. సో ఇది మీరు అవగాహన చేసుకోగలిగితే అప్పుడు మీకు ఈ ట్రాన్స్ఫార్మింగ్ ఒకటి నుంచి అనేకం అవడం, అనేక నుంచి ఒకడు అవడం అంటే ఏంటో తెలుస్తుంది. వీడిలో విల్ ఆస్పెక్ట్ అంటున్నది కేంద్రంగా ఉంది. కేంద్రం నుంచి దేహం అంటున్నది దాకా పరిధిగా వ్యాపించింది. ఫస్ట్ రే అండ్ సెవెంత్ రే ఇలా వ్యాపించింది. సెవెంత్ రే నుంచి మళ్ళీ ఫస్ట్ రేకి వెళ్ళిపోవడం అంటే అన్ని అణువుల్లో ఉంటుంది, వాటిని అన్నింటిలో వీడు ముడిచిపోతాడు. అన్నింటిలో ముడిచిపోయి వీడు అలా ప్రజ్ఞలో వెళ్ళి కూర్చుంటాడు. అంటే ఇది అంత చెప్పిన ఇది ఏం చేయాలంటే వీడు బాగా ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి, ఈ నేనైనటువంటి భావన నాలో ఎక్కడి నుంచి పుడుతుంది, ఈ నేను అనగా ఏమి, దీన్ని అలా ధ్యానం చేయాలి. కాస్త పూర్తి అదే ప్రశ్న వేసుకుని అలా కూర్చోాలి ధ్యానంలో. కూర్చున్నప్పుడు నేను అనగా ఏమి అంటే నేను అనగా పలానా, నేను అనగా మనస్సు, నేను అనగా బుద్ధి, నేను అనగా చిత్తం, ఇలా విడిపోతుంటాడు. వెనక్కి ఇలా విడిపోతాడు. విడిపోయినప్పుడు ఒకానొక స్థితిలో ఉన్నప్పుడు వీడు అక్కడ నిలబడతాడు. నిలబడినప్పుడు ఏం జరుగుతుందంటే వీడి దేహంలో ఏమైనా సర్దుబాట్లు చేయాలంటే అక్కడ చేయడానికి వీలవుతుంది. అప్పుడు ఈ దేహంలో చేయబడటం అంటుంది జరుగుతుంది. చేయబడిన తర్వాత మళ్ళా వీడు నెమ్మదిగా
ఆ సెంటర్ నుంచి పరిధికి ఎలా వ్యాపించుతాడు. పరిధికి వ్యాపించినప్పుడు మళ్ళీ వీడు పరిధికి వ్యాపించి వీడు మళ్ళీ పరిధికి చేరేటప్పుడు వీడు కన్నులు తెరుస్తాడు. కన్నులు తెరిచేవాడికి వీడికి తలనొప్పి ఉందా, ఇప్పుడు తలనొప్పి లేదండి అంటాడు. అప్పుడు ఏదో ఇంకా ఆ ఇబ్బంది ఉన్నానో అవేవో చెప్పావు, భయాలు వేస్తున్నానో, ఎవడో నేను వెంబడిస్తున్నట్టుగా అనిపిస్తుందనో ఏవో చెప్పావు కదా, ఇప్పుడు అవన్నీ ఉన్నాయండి, ఏమీ లేవండి, ఇప్పుడు బాగుందండి అంటే ఈ ధ్యానం రోజు చేయను ఆయన అని చెప్తాడు అప్పుడు గురువుకి. అదే మాస్టర్ శ్రీ గారి యోగన్ ప్రేయర్ కూడా ఏమని చెప్తారు ఆయన, కేంద్రానికి వెళ్ళిపోవడానికి వాడు ఇచ్చినటువంటి సాధన కూడా. కేంద్రానికి వెళ్ళిపోతూ ఉంటారు, వీడి బాడీని అంతా కూడా ఆయన రిపేర్ చేస్తారు. ఆయన రిపేర్ చేయడంటే వీడిలో ఉండే మాస్టర్ శ్రీ ప్రజ్ఞ రిపేర్ చేస్తుంది. ఆయన బయట ఎక్కడి నుంచో వచ్చి చేస్తాడు అనుకోకండి. వీడిలోనే మాస్టర్ సివి గారు ఉన్నారు. ఎప్పుడైతే వీడు సంకల్ప శక్తిలోకి వెళతారో, సంకల్ప శక్తిలో ఉన్నటువంటి స్థితిని ఏమన్నారంటే మాస్టర్ సివి అన్నారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే సంకల్ప శక్తి చేరతాడో, వీడిలో ఉన్నటువంటి సంకల్పం ట్రాన్స్ఫార్మింగ్ విల్ అన్నారు కదా, ఆ స్థితికి ఎప్పుడైతే చేరతారో ఆ స్థితికి పెట్టబడినటువంటి పేరు ఏంటంటే మాస్టర్ సివి. ఆ స్థితికి చేరినప్పుడు వీడి దేహానికి కావాల్సినటువంటి రిపేర్ అన్నది స్టార్ట్ అవుతుంది. వీడు దాని నుంచి వీడు ఐడెంటిఫై అవ్వడు కాబట్టి దాని నుంచి వేరుగా వస్తాడు కాబట్టి అక్కడ ఎక్కడెక్కడైతే సర్దుబాట్లు చేయాలో వాటి అన్నింటినీ సర్దుబాట్లు చేస్తుంటాడు. సర్దుబాట్లు చేసిన తర్వాత మళ్ళీ వీడు ఆ దేహంలోకి దిగి వస్తుంటాడు. దీన్ని ఏమన్నారు, దేహంలో ఉంటుంటాడు, దేహం నుంచి బయటకు అలా తీసుకువెళ్ళబడతాడండి. ఇంకా ఏమని చెప్పారు, వెంకమ్మ గారిని అలా తీసుకువెళ్ళారండి, గ్రహములన్నీ చూపించారండి. ఆ గ్రహంలో ఉన్నటువంటి విషయములు ఏవో అమ్మగారు చూశారటండి, మాస్టర్ శ్రీ గారికి చెప్పారటండి. ఇవన్నీ ఎక్కడ సాధ్యం, ఎలా సాధ్యం? కథగా చెప్పుకుంటున్నాం మేము, బాగుంది, కానీ ఎలా సాధ్యం అంటే ట్రాన్స్ఫార్మింగ్ విల్ అన్నటువంటి స్థితిలోకి వెళ్ళాలి. ఆ ట్రాన్స్ఫార్మింగ్ విల్ అన్నటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి ప్రజ్ఞని నెక్స్ట్ ఏమన్నారు, ట్రాన్స్ఫార్మింగ్ విల్కి పైన ఉన్నటువంటి దాన్ని ట్రాన్స్మిటింగ్ విల్ అన్నారు. ట్రాన్స్మిటింగ్ విల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ గ్రహములన్నీ కూడా ఎలా ఏర్పడుతున్నాయి, రాసులు, ఇవన్నీ ఏమిటి, వీటి రహస్యాలు, నక్షత్రములు, వీటిని అన్ని చక్కదిస్తారు. ట్రాన్స్ఫార్మింగ్ విల్ స్థితిలోకి వెళ్ళడానికి గ్రహములు, వీటి యొక్క పరిస్థితులు, ఇవి సంచారములు, వీటి యొక్క విషయములన్నీ చక్కగా తెలియబడతాయి వీటికి. అంటే వీడు విల్ ఆస్పెక్ట్లోకి వెళుతున్నాడు అనేటువంటిది అర్థం చేసుకోండి. బేసిక్గా కథగా వెళ్ళిపోకుండా సైంటిఫిక్గా అవగాహన చేసుకుంటే మనం విషయం చక్కగా నిలబడిపోతున్నాడు. విల్ ఆస్పెక్ట్లోకి ఎప్పుడైతే వీడు వెళ్ళిపోయాడో అంటే ఏంటి, వీడి యొక్క హార్ట్, వీడి యొక్క లంగ్స్ కూడా ఆటోమేటిక్ మిషన్కి ఏర్పాటు చేస్తారు. లేదా వీడిలో సంకల్పం అన్నటువంటిది ఎక్కడ ఉందో అక్కడ చేరేటప్పటికి ఇదంతా కూడా వీడి నుంచి సపరేట్ అయినట్టుగా వీడికి తెలియబడుతుంది. సంకల్పం యొక్క భౌతికమైన రూపమే వీడి దేహం. సంకల్పానికి ఎప్పుడైతే వీడు చేరాడో దాని నుంచి ఇది వేరవుతుంది. ఒక నిమిషం వేరవడం అంటే దాని యొక్క కేంద్రంలో వీడు ఎప్పుడైతే ఉంటుంటాడో పరిధి కేంద్రం యొక్క ఆధీనంలో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. పరిధి ఎప్పుడైతే కేంద్రం యొక్క ఆధీనంలో పనిచేస్తుందో పరిధిలో ఏర్పడవలసినటువంటి మార్పులు అనేటువంటి చాలా సులభంగా చేసేయవచ్చు. హీలింగ్ అంటే చాలా సులభం అయిపోతుంది. రోగములే కాదండి, భావములు, ఆలోచనలు, వీటినన్నిటిని కూడా సర్దుబాటు చేసేయవచ్చు. అన్నీ కూడా చాలా సులభం అయిపోతుంది మార్గం. అందురించి వీడు ఎప్పుడు కూడా వీడు ట్రాన్స్ఫార్మింగ్ విల్ అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ వీడు ఆ స్థితికి చేరిన వాడికి వీడికి ఇంకా ఆ స్థితిలో వీడు ఉండగలగడం అంటాడు. సాధనలో వీడు ఎప్పుడైతే చేరుతాడో అక్కడ ఉండేటువంటిది ఏంటి, ట్రాన్స్ఫార్మింగ్ విల్ అంటే గ్రహములు. ఏ గ్రహం ఎలా ఉందో చూడని చెప్పారు అమ్మగారు. అక్కడ ఉండి చూడగలగడం అంటున్నది కూడా చేయగలగాలి. చూడటం అంటే ఏమిటి, అక్కడ ఉన్నటువంటి కన్నుతో చూస్తారు. విల్ ఆస్పెక్ట్ నుంచే సమస్తం దిగి వస్తుంది కాబట్టి అక్కడ పనిచేస్తున్నటువంటి విల్ ఆస్పెక్ట్ ద్వారా గ్రామాలు అన్నీ కూడా ఎలా ఏర్పడ్డాయి, ఏమిటి, వాటి యొక్క చరిత్ర అంటున్నది అక్కడ చూడటం అంటున్నది ఏర్పడుతుంది. అంటే ఆ స్థితిలో ఉండగలగడం అంటున్నది ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విషయం చూడగలగడం అంటున్నది ఏర్పడుతుంది. ఎప్పుడూ వెళ్ళినటువంటి వాడికి ఆ స్థితిలో ఉండేటువంటి చూడటం అంటే చాలా కష్టసాధ్యంగా ఉంటుంది, కానీ ఎప్పుడూ వెళ్ళేటువంటి వాడికి అక్కడి నుంచి చూడటం అంటే చాలా ఈజీ అయిపోతుంది. అలా చూసినటువంటి విషయములను అమ్మగారు చెప్పడం చేత అయ్యే మాస్టర్ సివి గారు వాటి యొక్క రహస్యములు ఇవన్నీ కూడా ఏ రకంగా సర్దుబాటు చేయడం ఇవన్నీ కూడా మనకు చెప్పారు. సో మన సాధన అంటున్నది హయ్యెస్ట్ ఏంటంటే విల్ ఆస్పెక్ట్కి చేరడం. విల్ ఆస్పెక్ట్కి చేరినప్పుడు వీడి దేహంలోను, వీడి మనస్సులోను, వీటిలోనూ ఉన్నటువంటి వాటిని చక్కగా వీడు సర్దిద్దేయవచ్చు. అందుగురించి దీనికి చేయవలసినటువంటి విషయం ఏంటంటే మన చుట్టూతో ఎంతోమంది ఉంటుంటారు. వీళ్ళందరికీ కూడా మన మాస్టర్ సివి అంటే ప్రేయర్ అంటే వాడికి అంటే వాడికంటూ ఒక భావం కలగాలి. ఇవన్నీ చెప్పారు, అవన్నీ మన ఫండమెంటల్స్ అన్నీ చెప్పుకోగలదు. వాడికి ఎప్పుడైతే ఈ మాస్టర్ సివి అంటుండేది మన ఆ ఉచ్చారణ చేస్తాడో వాడు విల్ ఆస్పెక్ట్లోకి కూడా వెళ్తాడు. విల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళడం అంటే నెమ్మదిగా ఒక్కొక్క రోజు ప్రేయర్ చేయడం చేత 12 సంవత్సరాలు అన్నారు. దాన్ని 12 సంవత్సరాలు ప్రేయర్ చేసేటప్పటికి
12 నంబర్ ఇండికేట్స్ ద్వాదశ రాశులు. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫార్మింగ్ వీల్. సో వీడు ఇంకా ఆ స్థితిలో ఉండగలడం వీడు సహజంగా ఏర్పడుతుంది అని చెప్తారు మాస్టర్ గారు. 12 సంవత్సరాలు ప్రేయర్ చేస్తే వీడు అంతటి స్థితికి వెళ్ళిపోతాడు. ఎవడైనా సరే నా అంతటి వాడిని చేస్తాను. ఇవన్నీ కూడా ఈ ఈ పాయింట్కి ఇదంతా కూడా చెప్పబడినటువంటి విషయం అది. సో 4th పాయింట్కి వెళ్దాం ఇప్పుడు. ఇట్ నోస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ది ట్రాన్స్ఫిగరింగ్ వెల్. This transfiguration is the fulfillment of purpose and the final expression of synthesis brought about by the sustaining will to good of the transcending, transmitting, transforming will. Next వీడు ట్రాన్స్ఫిగర్ అవుతాడు. అంటే వీడు ట్రాన్స్ఫార్మ్ అవడం అంటే ఏంటి? జీవుల్ని వీడంతటి వాడిగా చేయడం. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫార్మేషన్. మనం చదువుకున్నాం పదాలని. సో ట్రాన్స్ఫార్మ్ అవడం అంటే ఈ గ్రామంలో ఉంటుండేది భూమికి అందేవాడు. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫార్మేషన్. ట్రాన్స్ఫిగరేషన్ అన్నారు దాన్ని. భూమికి అందేవాడటాన్ని ట్రాన్స్ఫిగరేషన్ అంటే వాటిలో ఉన్న వీడు ఎప్పుడైతే ట్రాన్స్మిటింగ్లోకి వెళ్ళాడో అక్కడి నుంచి ట్రాన్స్ఫిగర్లోకి వీడు ఎప్పుడైతే చేస్తాడో ఎవరైతే నీడెడ్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీడు అందేవబడినటువంటి కార్యక్రమంలో వీడు వస్తాడు. స్వీకరించిన తర్వాత ట్రాన్స్మిటింగ్ వీళ్ళలోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫిగరేషన్ అన్నారు. ట్రాన్స్ఫార్మింగ్ నుంచి ట్రాన్స్ఫార్మింగ్ వీల్లో రాసులు గ్రాములకు వచ్చింది. గ్రాముల నుంచి భూమికి అందివ్వబడుతుంది ఆ ఎనర్జీస్ అన్నీ కూడా. దాన్ని అన్నారు ట్రాన్స్ఫిగర్ అన్నారు. దాన్ని ట్రాన్స్ఫిగరింగ్ విల్ అన్నారు. భూమిలో పనిచేస్తున్నటువంటి సంకల్ప శక్తికి చేరడాన్ని ట్రాన్స్ఫిగరింగ్ విల్ అంటే ఎవరైతే ఈ స్థితికి చేరడానికి సంసిద్ధత కలిగి ఉన్నారో, ఎవరైతే దీన్ని పొందడానికి ధ్యానంలో కూర్చొని ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ట్రాన్స్మిటింగ్ విల్ నుంచి ట్రాన్స్ఫిగరింగ్కి వెళ్తున్నారు. సో అందు గురించి ఒక మహానుభావులు వాళ్ళు చేసేటువంటి ప్రార్థన కానీ వాళ్ళ యొక్క దీనికి మనం వెళ్ళి మనం వాళ్ళని దర్శించుకుంటూ ఉండాలంటే చెప్తారు. ఎందుకంటే కనుక వాళ్ళలో ఉండేటువంటి సంకల్ప శక్తిని అన్నారు ట్రాన్స్మిటింగ్ అన్నారు. వీళ్ళలో ఉండేటువంటి సంకల్ప శక్తిని ట్రాన్స్ఫిగర్ అన్నారు. వాడి నుంచి వీడు ప్రవహింపబడాలంటే వీడి శిరస్సు వెళ్ళి వాడి పాదాలకు తాకాలి. ఇంత నిర్మమాటంగా తల తీసుకెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర పెట్టేసేయండి. అస్సలు మొహమాట పడకండి. ఆయన ఏంటోగా ఉన్నాడండి, ఆయన జుట్టు ఏదోగా ఉందండి, ఆయన నిజంగా స్వామీజీ అంటారా, ఆయన నిజంగా మహానుభావుడు అంటారా, ఇవన్నీ ఆలోచనలు పక్క పెట్టేసాను. అలా తీసుకెళ్తాయి. ఎందుకంటే వీళ్ళ ఆస్పెక్ట్ వీళ్ళు ఇక్కడ పనిచేస్తారు. అదే వాళ్ళ పాదాల దగ్గర పెట్టేసారు. అప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళలో ఉన్నటువంటి ట్రాన్స్మిటింగ్ వీళ్ళు యొక్క ట్రాన్స్ఫిగర్లోకి అది చేరుతుంది. ఫోకల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సింథసిస్ బ్రాట్ అవుట్ బై ది సస్టైనింగ్ విల్ టు గుడ్. అది వీడిలో తెలియకుండా ఎలా పనిచేస్తుంటుంది అంటే కనుక విల్ టు గుడ్ అంటున్నదిగా పనిచేస్తుంది. మంచి పని చేద్దాం అంటుండే భావంగా వీడికి నిరంతరం నిలబడి ఉండాలి అంటే వాళ్ళ నుంచి అందాలి రేస్. ఆ రేస్ అందుతున్న వాడికే ఎప్పుడు మంచి పని చేద్దాం అంటున్నదిగా ఉంటుంది. విల్ టు గుడ్ అన్నారు. ఆఫ్ ది ట్రాన్సెండింగ్, ట్రాన్స్మిటింగ్, ట్రాన్స్ఫార్మింగ్ విల్ అన్నారు. అది మూడిటి యొక్క ఇది వీడికి అందుతుంది చెప్పారు. చాలా ముఖ్యమైన 4 points. Students would do well to shift their eyes of the goal of transfiguration achieved at the 3rd initiation and increasingly present at every previous initiation, and pay more attention to the recognition of that in them which having pervaded that little universe with a fragment of itself remains. There's a fragment of itself. చోటులో ఏ ఫ్రాగ్మెంట్ అయితే ఉందో ఆ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ప్రతి వాళ్ళలోనూ ఇట్ రిమైన్స్ అన్నదా. అదిగా వీటిలో పనిచేస్తుంది. దాని అన్నారు ట్రాన్స్ఫిగరేషన్ అన్నదా. పే మోర్ అటెన్షన్ టు ద రికగ్నిషన్ ఆఫ్ దట్ ఇన్ విచ్ హ్యావింగ్ పర్వేడెడ్ దేర్ లిటిల్ యూనివర్స్ విత్ ఎ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ రిమైన్స్. అది వీటిలో ఎక్కడ ఉంది ఇది అనేటువంటిది వీడు అటెన్షన్ టు ద రికగ్నిషన్ ఆఫ్ దట్ ఇన్ దెమ్. వాళ్ళు ఎక్కడ ఉంది సంకల్పం అంటుంటుంది. అలా వెతకండి బాగా ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే సంకల్ప శక్తి మనలో ఎక్కడ ఉందో అక్కడ చేరుతాం. They will then have anchored their consciousness in the center of transcending power and guaranteed the flow of the will to achieve. They will then have anchored their consciousness in the center of transcending power. అప్పుడు ఈ వీళ్ళలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ ట్రాన్సెండింగ్ పవర్ కలిగి ఉంటుంది. అంటే ట్రాన్సెండింగ్ పవర్ కలిగి ఉండడం అంటే ఏమిటి? చోటులో ఎక్కడైతే అసలు సంకల్పం అటువంటి ఉద్భవించిందో
అది వీడిలో ఉద్భవించడం ఆ ఆస్పెక్ట్ విల్లులో ఆ ఆస్పెక్ట్ ట్రాన్సెండ్, ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్ఫిగరేషన్, ట్రాన్స్మిటింగ్, ఇవి 4. అందులో ట్రాన్సెండ్ ఇస్ ద హైయెస్ట్. ఆ స్థితికి వీడు చేరుతాడు అన్నట్టు వీడిలో. They will the transcending power and guaranteed the flow of the will to achieve from the higher point in consciousness, imaginatively reached at first and practically achieved later. They would find it useful to work at the process of transmission. They will work at the process of transmission and transcend ఎప్పుడైతే అవుతాడో అక్కడి నుంచి వీడు ట్రాన్స్మిషన్లోకి విడుదూతాడు. ట్రాన్స్మిషన్లోకి వెళ్ళిన తర్వాత knowing themselves to be agents for the transmission of the will to good of the transcendent one, they should next pass onto the stage of transformation, wherein they would visualize and respect to see developed the needed transformation carried forward in their lives. అంటే ఈ విల్ ఆస్పెక్ట్లో ట్రాన్సెండింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడికి చేరతాడండి. అంటే అలా కొండలు 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 అలా ఎక్కుకుంటూ వెళ్ళిపోవడం. కొండలు 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 ఎక్కడం అంటే ఏమిటంటే ఇక్కడ ట్రాన్స్మిటింగ్, ట్రాన్స్ఫిగరేషన్, ట్రాన్సెండ్. సో ట్రాన్సెండ్కి వెళ్ళిన తర్వాత వీడు అక్కడి నుంచి విల్ ఆస్పెక్ట్ అటువంటిది ట్రాన్స్మిటింగ్, నెక్స్ట్ ట్రాన్స్ఫిగరేషన్, ఇవి వీటిలో ఎలా ట్రాన్స్మిషన్ అన్నది ట్రాన్సెండెంట్ అన్నారు. ట్రాన్సెండెంట్గా ఉన్నటువంటిది ట్రాన్స్మిషన్గా ఎలా దిగుతోంది అంటే చోటులో సప్తర్షుల దగ్గరికి నుంచి ఎలా రాసులకు అందుతుంది, రాసుల నుంచి ఎలా గ్రాములకు అందుతుంది, గ్రాముల నుంచి ఎలా భూమికి అందుతుంది. ఇది బేసిక్గా భూమి నుంచి మానవుడికి, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్లేషన్. మొత్తం ఈ 5 స్టేజెస్. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిని డైరెక్ట్గా చక్కగా సాధనలో సప్తర్షులు ఉన్నటువంటి సంకల్ప శక్తి ఎక్కడైతే వాళ్ళు పనిచేస్తుందో ఆ స్థితికి చెప్తున్నారు. అది ట్రాన్సెండెంట్ వన్ అన్నారు. దే షుడ్ నెక్స్ట్ పాస్ ఆన్ టు ద స్టేజ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్ wherein they would visualize and respect. సో అక్కడ ట్రాన్సెండెంట్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ట్రాన్స్మిషన్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ట్రాన్స్మిషన్, ట్రాన్స్ఫార్మ్ అంటే ట్రాన్స్మిషన్కి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఒకే ఒక్కటిలో నుంచి తీసుకోబడినటువంటి ఎనర్జీస్ ట్రాన్స్మిషన్లోకి తెచ్చుకుంటారు. అంటే ఏంటంటే స్టెప్ డౌన్ ది ఎనర్జీస్ అన్నది. తీసుకుంటున్న ఎనర్జీస్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే రూపములు అన్నటువంటిది. అంటే సృష్టిలో ఒక సౌరమండల నిర్మాణం అటువంటిది ఎలాంటి కార్యక్రమం భూమి మీద అటువంటి కార్యక్రమం నిర్వహణకు వీడు పూనుకుంటాడు. అటువంటి కార్యక్రమం పూనుకోవడం అంటే వీడి ద్వారా నిర్వహింపబడుతుంటుంది. అది జరుగుతుంది ట్రాన్స్ఫార్మేషన్కి వచ్చిన తర్వాత. ట్రాన్స్ఫార్మేషన్ క్యారీడ్ ఫార్వర్డ్ ఇన్ దేర్ లైఫ్స్. దెన్ ఈక్వల్లీ ఎక్స్పెక్టెంట్ దే షుడ్ బిలీవ్ ఇన్ ది ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ దోస్ లైఫ్స్ ఇన్ లైన్ with the will of the transcendent one, the success of the transmitting one, and the activity of the transforming one, all of whom are but the one, the monad, thyself. Transcend, transmission, transformation. So, transcend, transmission, transformation. ఇలా దిగొచ్చి మొనాడికి, ఈ మొనాడిలో పనిచేస్తున్నటువంటి 3 వీల్స్ ఇవి. సో మొనాడికి చేరినటువంటి దానికి ఈ 3 వీల్స్ కూడా మొనాడిలో చెప్పబడినటువంటి రహస్యాలు. ట్రాన్సెండ్ అంటే సప్త ఋషులు ఉన్నటువంటి స్థితి, అలా మీరు పెట్టుకోగలిగితే కొంచెం గుర్తుంటుంది బాగా. ట్రాన్స్మిషన్ అంటే చోటులో పనిచేస్తున్నటువంటి రాసులు. తర్వాత ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఈ గ్రాములు, అక్కడి నుంచి ఎనర్జీస్ అంటే భూమికి తాకుతున్నాయి. ఇవి మొత్తం. సో ఈ విల్ ఆస్పెక్ట్ అంటే చోట్లో పనిచేస్తున్న మొనాడ్లో ఉంటుంటే 3 ఆస్పెక్ట్స్, 3 విల్స్: ట్రాన్సెండ్, ట్రాన్స్మిషన్, ట్రాన్స్ఫార్మేషన్. సో మొనాడ్కి చేరినప్పుడు సృష్టిలో ఈ సంకల్పం అంటే 3 స్థితుల్లో జరుగుతుంది. 3 స్టెప్స్ ఆర్ 3 స్టేజెస్ ఆర్ 3 ఫ్లోర్స్. ట్రాన్సెండ్ అంటే హైయెస్ట్. సో మొనాడిక్ ప్లేన్కి కాన్షియస్నెస్ లెవెల్లో అంటుంటాడు. మొనాడ్లో ఈ 3 విల్ ఆస్పెక్ట్స్కి చేరడానికి హైయెస్ట్ ట్రాన్సెండ్, ఆ స్థితికి చేరడానికి వీడు సాధన అంటే చేస్తుంటారు. ది సెల్ఫ్ అన్నారు. ఆల్ దిస్ ఇస్ డన్ బై ది యూస్ ఆఫ్ ద వెల్, కండిషనింగ్, ఫుల్ఫిల్లింగ్ అండ్ ఓవర్కమింగ్. దీని అన్నారు
యూజ్ ఆఫ్ ద విల్ అన్నారు. ఆల్ దిస్ ఇస్ డన్ బై ది యూజ్ ఆఫ్ ద విల్. ఇదంతా కూడా దేని చేత జరుగుతుంటుంది? వీడిలో విల్ ఆస్పెక్ట్ చేత ఈ సాధన. సో అక్కడ చెప్పబడినటువంటి సాధన కానీ అంతకంటే లోవర్ లెవెల్లో చెప్పబడినటువంటి సాధన కాదు. సో వీడు ఫస్ట్ బేసిక్గా విల్ ఆస్పెక్ట్కి వెళ్ళిపోవాలి. సో విల్ ఆస్పెక్ట్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చెప్పబడేటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఎంపీసీనా, బైపీసీనా, లేదా సిఈసీనా, అది 3 స్టేజెస్. అక్కడ ఇంటర్మీడియట్కి ముందు ఉన్నటువంటి స్టేజ్ ఏదో 6 సబ్జెక్ట్స్ ఏవో ఉంటుంటుంది కథ, కాన్షియస్నెస్ లెవెల్ దాకా సాధన. ఇక్కడికి వెళ్ళిన తర్వాత 3 స్టేజెస్. ఈ 3 స్టేజెస్లో ఏది నువ్వు అంటే ఫస్ట్ ఏదో ఎంఈసీ తీసుకుని ఏదో చదువుతారు. స్టేజెస్ అంటే 3 లెవెల్స్, 1, 2, 3గా డిగ్రీలో 3 ఇయర్స్ ఉన్నట్టుగా. ఫస్ట్ ఇది చదువుతాడు, నెక్స్ట్ అది చదువుతాడు, నెక్స్ట్ అది. ఆ స్థితిలో వీడు చేస్తాడు. అంటే ట్రాన్స్ఫార్మేషన్, ట్రాన్స్మిషన్, ట్రాన్సెండెన్స్, ఇది వెళ్తాడు అన్నమాట. ఇక్కడికి వచ్చిన వాడికి ఏమవుతాడు? వీడు ట్రాన్స్ఫిగరేషన్ అయినటువంటి వాడికి సాధన. ఈ 3 కూడా ట్రాన్స్ఫిగర్ అయినటువంటి వాడు. ట్రాన్స్ఫిగర్ అవ్వాలంటే వీడు ముందు ట్రాన్స్లేట్ అవ్వాలి. ట్రాన్స్లేట్ అయినటువంటి వాడు ట్రాన్స్ఫిగర్ అవుతాడు. ట్రాన్స్ఫిగర్ అయినటువంటి వాడు నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి వాడు నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అవుతాడు. ట్రాన్స్మిషన్ అయినటువంటి నెక్స్ట్ ట్రాన్సెండ్. ఇది స్థితులు. ఇది దీని గురించి అంటే విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది చోటులో ఎలా పనిచేస్తున్నటువంటి హస్యాలు ఇదంతా కూడా. All this is done by the use of the will, conditioning, fulfilling and overcoming అన్నారు. సో విల్ ఆస్పెక్ట్ అంటే వీళ్ళలో కండిషన్ చేస్తుంటుంది, ఫుల్ఫిల్ చేస్తుంటుంది, ఓవర్కమ్ చేస్తుంది. సో ఇట్ ఫుల్ఫిల్స్ ద పర్పస్, ఇట్ ఓవర్కమ్స్ ద నీడ్స్. అది అన్నీ కూడా చేస్తుంది విల్ ఆస్పెక్ట్. To return to our theme of the great whole leaving behind us for a minute, the efforts of the microcosm are to comprehend the macrocosm. Let us consider the relation of the 3 constellations in the task of expressing ray 1. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ దీని గురించి చెప్పుకోవడానికి ముందు ఎక్కడ ఆగామంటే ఫస్ట్ రే దగ్గర ఆగాం మనం. అక్కడి నుంచి విల్ ఆస్పెక్ట్ అని ఇదంతా చెప్పారు. సో ఇప్పుడు అక్కడ పాయింట్కి వెళ్దామంటే అని చెప్తున్నారు. చెప్తూ ఈ ఫస్ట్ రే ఈ 3 రాసుల మీద ఎలా పనిచేస్తుందో చూద్దాం అన్నారు. Number 1 is Aries. Aries is the constellation through which initiating condition will stream into our solar system. Initiating conditions will stream into our solar system. So మనలో ఒక వర్క్ ఇనిషియేట్ చేయడం, ఒక వర్క్ ప్రారంభించడం అంటున్నదిగా పనిచేస్తుంటుంది ఏరిస్ మనలో చోట్లో సోలార్ సిస్టంలో. ఇట్ ఎంబోడీస్ ద విల్ టు క్రియేట్ దట్ విచ్ విల్ ఎక్స్ప్రెస్ ద విల్ టు గుడ్. సో వీటిలో విల్ టు గుడ్ అంటున్నది, ఒక మంచి పని చేయడానికి ప్రారంభం అంటున్నది మేషరాశిలో మొదలు పెడితే చాలా బాగుంటుంది. విల్ టు గుడ్ అంటున్నది తీసుకెళ్తున్నది. ఇట్ ఈస్ ద మొనాడిక్ రే ఆఫ్ అవర్ ప్లానెటరీ లోగస్. ఇట్ ఈస్ ద మొనాడిక్ రే ఆఫ్ అవర్ ప్లానెటరీ లోగస్. ప్లానెటరీ లోగస్కి ఇది మొనాడిక్ రేగా చెప్పారు. అంటే వాళ్ళందరికీ కూడా మేషరాశి అంటున్నది వాళ్ళలో ఒక విల్ ఆస్పెక్ట్గా చెప్పబడుతున్నటువంటి విషయం అంతా కూడా ఏరిస్ ద్వారా వాళ్ళు పనిచేస్తుంటుంది ప్లానెటరీ లోగస్కి. Whose soul ray is the second and personality ray the third. You can note here therefore how the transmitting ray of our planetary logos is the first, and hence the place which the will plays in our human evolutionary process. His transforming ray is the second and eventually brings transfiguration through the medium of the third. And in this combination you have the reason why in the evolution of the will aspect you have the influence of Mars and Mercury, the one bringing conflict and the death of the form, and the other bringing illumination and the development of the intuition as a result of that conflict and death. సో మేషరాశిలో ప్రధానంగా పనిచేస్తుంటుంది దాన్ని ఏమన్నారంటే విల్ ఆస్పెక్ట్గా ఉంటుంది. దాన్ని హీస్ ట్రాన్స్ఫార్మింగ్ రే ఈజ్ ది సెకండ్ అన్నారు. సో ఇక్కడ పనిచేస్తున్నటువంటిది వీటిలో విల్ ఆస్పెక్ట్గా ఒకటి పనిచేస్తుంది. దాని తర్వాత దానిలో పనిచేస్తున్న సెకండ్ ఆస్పెక్ట్ ఏమన్నారంటే ట్రాన్స్ఫార్మింగ్ విల్ అన్నారు. నెక్స్ట్ ట్రాన్స్ఫిగరింగ్ విల్ అన్నారు. దట్ ఈస్ ద థర్డ్ రే అన్నారు, థర్డ్ ఆస్పెక్ట్ అన్నారు ట్రాన్స్ఫార్మింగ్. సో ఈ ట్రాన్స్ఫార్మింగ్ ఒకటి, ట్రాన్స్ఫిగర్ ఒకటి, ట్రాన్స్మిటింగ్ ఒకటి. రేలో ట్రాన్సెంట్ వదిలేస్తే మిగిలిన 3 అండి. అవన్నీ కూడా మేషరాశిలో పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా మేషరాశి ద్వారా ప్లానెటరీ లోగోస్ ఎందుకు పనిచేస్తున్నాయి.
ఈ పనిచేస్తున్నటువంటివి ఈ సెకండ్ అండ్ థర్డ్ రే అంటే సోల్ రే, పర్సనాలిటీ రే. దిస్ ఈస్ ద మొనాడిక్ రే అన్నారు కదా. నెక్స్ట్ సోల్ రే, పర్సనాలిటీ రే. సోల్ రే, పర్సనాలిటీ రే అంటే ఈ సెకండ్ థర్డ్ అంటే మనం ఈ సింహరాశి, తర్వాత ఇది మన ధనుసు రాశి, ఇవి వీటికి చెప్తున్నారు మకర రాశి. సో ఈ రాసులు వీళ్ళు ఈ రకంగా పనిచేస్తూ వీళ్ళు ఏం చేస్తున్నాయంటే is transforming as the second and eventually brings a transfiguration, the medium of the third. In the combination, you have the reason why. In the evolution of the will aspect, you have the influence of Mars and Mercury. సో ఈ 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ది విల్ అంటున్నది, ఈ ఫస్ట్ ఆస్పెక్ట్ అంటున్నది ఈ 3 రాసుల్లో ఈ పనిచేయడంలో మనకు ప్రధానంగా కుజుడు, బుధుడు అంటే పనిచేస్తున్నాయి వీళ్ళు. మనకి ఏ రాసులు ఇక్కడ ప్రధానంగా పనిచేస్తాయి, ఏ గ్రహములు ప్రధానంగా పనిచేస్తున్నటువంటి విషయం చెప్తున్నారు. అందులో కుజుడు ఒకటి, బుధుడు ఒకటి ప్రధానంగా పనిచేస్తున్నారు. అంటే ఈ ఆర్థడాక్స్, ఇసాట్రిక్ ఉన్నాయి కానీ ప్లానెట్స్ అవి చెప్తున్నారు. కుజుడు వలన వీడిలో ఫస్ట్ ఆస్పెక్ట్ అన్నారు దాన్ని, అంటే డెత్ ఆస్పెక్ట్, అంటే ధ్వంసము ఇవన్నిటికీ కారణం కుజుడు. ఎప్పుడైనా సరే ధ్వంసము, విధ్వంసం ఎక్కువగా అవుతున్నాయి అంటే అక్కడ ఫస్ట్ ఆస్పెక్ట్ ఎక్కువ పనిచేస్తుందని అర్థం. అంటే సంబళ నుంచి చైతన్యం అనేటువంటిది క్రిందకి రాబడుతూ ఉన్నప్పుడు ఈ ధ్వంసము, విధ్వంసం అనేటువంటిది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో అవి జరుగుతూ ఉన్నప్పుడు మనం ఇంకా తత్వంతోటినను పైనటువంటి సంకల్పంతో అనుసంధానం చెందడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు. దీనికి సంబంధించిన రహస్యం మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. దానికి కొంచెం వివరం చెప్పుకోవాలి. అది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి.